Hello, I'm back with another video and welcome to my channel. నేను మీ రాక్షసి. ఈ రోజు సాంగ్ అంకుల్ ని కలడానికి వచ్చాను. అంకుల్ చాలా బిజీ ఉంటున్నారు ఈ మధ్య అండ్ ఫైనల్లీ ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారన్నమాట. ఇంక ఇండియా వెళ్ళిపోతున్నాను కదా 1 వీక్ లో. సో ఒకసారి ఫైనల్ గా కలిసి వెళ్దామని చెప్పి వచ్చానన్నమాట. సో ఈ రోజు ప్లాన్ ఏంటంటే లంచ్ కి వెళ్ళి అక్కడ నుంచి గులాంగ్యూ ఐలాండ్ కి వెళ్ళాలి. హలో 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 మా చెవులో అరిచిండు. లంచ్ చేయడానికి ఇక్కడ ఒక లోకల్ రెస్టారెంట్ ఉంటుంది. సో అక్కడికి వచ్చేసాము అండ్ అంకుల్ అయితే చాలానే ఆర్డర్ చేశారు. మళ్ళీ ఇండియా వెళ్ళిపోతే మిస్ అవుతావు చైనీస్ ఫుడ్ని, మంచిగా తిను అని చెప్పి చాలానే ఆర్డర్ చేశారు. అండ్ ఇక్కడ రైస్ తెలిసిందే కదా, కొంచెం స్టిక్కీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు సూప్, ఖచ్చితంగా సూప్ ఉంటుంది వీళ్ళ ప్రతి మీల్లోని. అండ్ చికెన్ ఆర్డర్ చేసుకున్నాను అండ్ ఫిష్ కర్రీ కూడా, ఫిష్ పుల్స్ అంటాను ఎందుకంటే కొంచెం సూపీగా ఉంటుంది కాబట్టి. అండ్ అంకుల్ అయితే బీఫ్ ఆర్డర్ చేసుకున్నారు. ఈసారి అయితే కొత్తగా వెజ్ కూడా ఆర్డర్ చేసుకున్నాను, క్యాబేజ్ అండ్ తోటకూర. అండ్ మంచిగా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. లంచ్ అది ఫినిష్ అయిపోయాక గులాంగ్యూ ఐలాండ్కి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాలి అంటే మనం సిటీ నుంచి ఫెరీలో ట్రావెల్ చేయాలన్నమాట. సో టికెట్స్ అవి తీసుకొని వెయిట్ చేస్తున్నాం బికాస్ టైమింగ్స్ ఉంటాయి. వెరీ బ్యాడ్. అంకుల్ గారికి నాకు కామన్గా జరిగే టాపిక్, నీకు చైనీస్ రాదు, నువ్వు చైనీస్ నేర్చుకోలేదు, చైనీస్ నేర్చుకుంటే చైనాలోనే ఉండొచ్చు కదా అని చెప్పి ఎప్పుడు జరిగే కామన్ డిస్కషన్ అన్నమాట. సో వెయిటింగ్ టైంలో కూడా ఫుల్ క్లాస్ స్పీకర్ నాకు చైనీస్ కోసం. అండ్ మా టర్న్ వచ్చింది మాట, వెళ్తున్నాము. ఇక్కడ అక్క అయితే మాటలు చెప్పేసి మా అంకుల్ చేత ఈ మ్యాప్ కొనిపించేసింది. 5 yuan వేస్ట్, యూజే చేయలేదు మేమైతే. అండ్ దిస్ ఇస్ షామెన్ ఫెరీ, ఇప్పుడు ఇందులోనే ట్రావెల్ చేస్తున్నాం.2楼舱门将由工作人员关闭，请大家留步在您所在的楼层。与您同行传递真情，欢迎您乘坐厦门轮渡有限公司渡船。本次航班将开往鼓浪屿内侧澳。ఆల్రెడీ ఫ్రెండ్స్తో నేను బిఫోర్ వెళ్ళానమాట గులాంగ్యూ ఐలాండ్కి. సో ఈసారి సెకండ్ టైం వెళ్తున్నాను అంకుల్ తోటి. సో లాస్ట్ టైం మొత్తం కవర్ చేయలేకపోయాం, టైం సరిపోలేదు అనమాట. సో ఓన్లీ ఒక హాఫ్ ఆఫ్ ద ఐలాండ్ కవర్ చేసినాము. ఇప్పుడు అంకుల్తో వెళ్ళి ఇంకొక హాఫ్ కవర్ చేయాలి. సో ఐలాండ్ అంటే ఏముండదు, వీ హ్యావ్ టు వాక్. అంకుల్ గారు అయితే ఫుల్ అలసిపోయారు, కూర్చొని వెళ్తున్నారు పాపం. లెట్స్ గో, కమ్ ఆన్. వాట్ ఈస్ దిస్? Chinese god. Ow! ఈరోజు ఎండలో నడిచి ఓపిక అంతా అయిపోయింది. సో ఫైనలీ ఒక స్పాట్ దగ్గర వచ్చి ఆగామన్నమాట. ఇక్కడ నుంచి షామెన్లో ఉండే టాలెస్ట్ బిల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి. అండ్ బీచ్ కూడా చాలా బాగుంది. పాపం ఈ వర్కర్స్ కూడా అంత ఎండలో వర్క్ చేస్తూనే ఉన్నారు. ఆ రోజు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, ఫుల్ సన్నీ ఉంది. అండ్ ఇంకా ఎండలో నడిచేసరికి మొత్తం ఎనర్జీ అంతా అట్లా డ్రైన్ అయిపోయింది. పాపం అంకుల్ కూడా చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయారు. సో కొంచెం రెస్ట్ తీసుకుంటూ నడుస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు అంకుల్ ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసాము, మ్యూజియంకి తీసుకొచ్చారన్నమాట. అక్కడ ఏదైనా ఇంగ్లీష్లో ఉంటే ఇప్పుడు ప్రతిదీ చదివిస్తారు నా చేత. జెంగ్ చెంగ్ కాంగ్ మ్యూజియం. ఈ మ్యూజియం కన్నా దాని చుట్టూ ప్లేస్ మాత్రం చాలా బాగుందన్నమాట, ఫుల్ గ్రీనరీగా ఉంది. అండ్ దిస్ మ్యూజియం ఈజ్ ఆల్ అబౌట్ వాళ్ళ హిస్టరీ కోసం. వామ్మో, ఇది రియల్ వన్. వెరీ స్ట్రాంగ్.
సడన్గా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఫుల్ క్లౌడీ అయిపోయింది అనమాట. సో నాకు తెలిసి ఇప్పుడు గట్టిగా వర్షం పడుతుంది. సో ఫెరీలు అవి ఆగకుండా ఉంటే చాలు ఎంత గట్టి వర్షం పడినా. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక మ్యూజియంకి వెళ్తున్నాము. సో ఇక్కడ సన్ రైజ్ రాక్ అని ఏదో ఉందన్నమాట. సో అదే స్పెషల్ ఈ మ్యూజియంకి. అండ్ ఇక్కడ స్క్రీన్ కూడా చాలా వింతగా ఉంది అండ్ డిఫరెంట్గా ఉంది అన్నమాట. సో ఈ గులాంగ్యూ ఐలాండ్ ఉంటుంది కదా, ఇంపార్టెన్స్ అవంతా ఒక మూవీ లాగా వేస్తున్నారు. ఇక్కడ ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సన్ రైజింగ్ రాక్ అన్నాను కదా, అదే ఆ రాక్. అండ్ ఇక్కడ కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడాలన్నా కూడా మనం సపరేట్ టికెట్స్ తీసుకోవాలి. నథింగ్ ఈజ్ ఫర్ ఫ్రీ, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ మనీ పెట్టాల్సిందే. ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది అని చెప్పి గులాంగ్యూ ఐలాండ్కి ఈరోజు మా అంకుల్తో వస్తేనే తెలిసింది. లాస్ట్ టైం ఫ్రెండ్స్తో వెళ్ళాను కానీ పెద్ద అన్ని యాక్టివిటీస్ చేసింది ఏం లేదు. సో జస్ట్ అట్లా నడుచుకుంటూ జస్ట్ ఒక బీచ్ని చూసేసి వచ్చేసాము. బట్ ఈరోజు ఇంకొక హాఫ్ కవర్ చేశాను కదా, మెయిన్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. అండ్ ప్రతి దానికి టికెట్ కొనాల్సిందే, నథింగ్ ఈజ్ ఫర్ ఫ్రీ. ఇక్కడ చాలా ఫోటో షూట్ అవుతుంది. ఇక్కడ చర్చ్ ఉంది మాట. ఇవన్నీ ఓల్డ్ హౌసెసే. సో ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అందుకే చైనీస్ వాళ్ళైతే వాళ్ళ హిస్టరీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఫైనల్గా మేమైతే అండర్ వాటర్ ఎగ్జిబిషన్కి వచ్చాము. సో ఇది కూడా ఫేమసే గులాంగ్యూ ఐలాండ్లో. సో కన్ఫామ్గా వెళ్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. బట్ టికెట్ టూ ఎక్స్పెన్సివ్, 117 yuan అంట పర్ హెడ్. జనాలు ఎవ్వరూ లేరు అసలు, ఫుల్ ఖాళీగా ఉంది మాట. అండ్ ఈ అండర్ వాటర్ ఎగ్జిబిషన్ అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కొన్ని ఫొటోస్ చూసి ఫుల్ అండర్ వాటర్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ చూస్తే ఇక్కడ సినిమా వేరేలా ఉంది మాట. జస్ట్ నార్మల్ ఫిష్ ఎక్వేరియం ఉంటుంది కదా, సో అట్లానే ఫిషెస్ ఉన్నాయి. అండ్ మధ్యలో ఎక్కడో టనల్ ఉంటుంది. సో అక్కడ మనం కొంచెం అండర్ వాటర్ సీలో ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది అన్నమాట. సో లిటరలీ ఆ డబ్బులు వేస్ట్, ఏం లేదు ఇక్కడ చూడ్డానికి. అండ్ కొన్ని రకరకాల ఫిషెస్ ఉన్నాయి. అండ్ నథింగ్ డిఫరెంట్గా అయితే ఏమీ లేదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు ఇది అండర్ వాటర్. అసలు ఒక్కొక్కటి ఎంత పెద్ద సైజ్ ఉందో అసలు ఎట్లేస్తుందో. వాము, అది ఏమైనా గ్లాస్ని పగిలిగొట్టి బయటకు వచ్చేస్తే టూ డేంజర్. అయిపోయింది, దట్స్ ఇట్.
దట్స్ ఇట్. గులాంగ్యూ ఐలాండ్లో చేయడానికి ఏం లేదు పెద్ద ఎగ్జైటింగ్గా, బట్ ఆ ఫెరీ ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం మనం ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ మేము ఫెరీ తీసుకొని బ్యాక్ టు సిమ్మింగ్కి వెళ్ళాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.